are the youth of the nation, high in the sky. We are the new generation. We are the youth of the nation, high in the sky. We are the new generation. Leader, 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 leader.
మరియు గ్రామ ప్రజలకు, శ్రేయోభిలాషులకు, అదేవిధంగా మిత్రులకు, మా సాయి ప్రసన్న పాఠశాల యాజమాన్యం తరపున, అదేవిధంగా మా ఉపాధ్యాయ బృందం తరపున అందరికీ పేరు పేరున మా యొక్క నమస్సుమాంజలి. మరి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ అయినటువంటి ఈదూరి చంద్రశేఖరరావు గారు మరి స్టేజ్ని అలంకరించవలసిందిగా మేము మరీ కోరుతున్నాం. మరి దయచేసి సార్ ఈదూరి చంద్రశేఖరరావు గారు చైతన్య గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారు స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి సార్ మరి జిల్లా స్థాయిలోనే ఉత్తమ బ్యాంక్ మేనేజర్గా అవార్డు పొందడం జరిగింది రీసెంట్గా. మరి అందరూ కరతాళంతో స్వాగతపరచండిగా కోరుచున్నాం. మరి వీళ్ళకి మన పిల్లలు, మన స్టూడెంట్స్ బొకే ఇచ్చి మెమోటో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత శ్రీరామ మాస్టర్ని కూడా వేదికను అలంకరణ చేసిందిగా మరీ కోరుతున్నాం. వచ్చినటువంటి పేరెంట్స్ కొంచెం ఎంకరేజ్మెంట్ స్టూడెంట్ జోయల్ మెమోర్ బొకే ఇస్తుంది. క్లాప్స్ కొట్టాలి, అందరూ ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నారుగా, ఇప్పుడు ఎంకరేజ్ చేయాలి. జాగ్రత్త కోరుచున్నాం. మేడం గారికి ఓకే ఇవ్వండి. ఎంకరేజ్మెంట్ ఉండాలి. నెక్స్ట్ అంటే Teddy bear, turn around. Teddy
గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ప్రభాకర్ రావు కూడా స్టేజ్ అలంకరించిందిగా మరీ కోరుచున్నాం. సార్ ప్లీజ్ కమ్ టు ది డే సార్. మన పిల్లలు ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా రైమ్స్ బై నెక్స్ట్ వీళ్ళ తర్వాత చిన్ని ఆశల తర్వాత రైమ్స్ బై ఎల్కేజీ స్టూడెంట్స్ నవ్య గ్రూప్ ఎల్కేజీ వాళ్ళు రెడీగా ఉండాలి. చిన్ని ఆశలు అయిపోయిన తర్వాత మీరు రెడీగా పెట్టుకోండి. ఎల్కేజీ మేడం రమాదేవి మేడం ఎక్కడున్నా నెక్స్ట్ మీరే మీ పిల్ల రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత భోజనాలు తీసుకెళ్ళండి వాళ్ళు త్వరగా. ఆ 2 పనులు ఎల్కేజీ స్టూడెంట్స్ నవ్య గ్రూప్ ఎల్కేజీ వాళ్ళు త్వరగా మాషా త్వరగా రైమ్స్ బై To
cross buns, hot 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 cross buns. 1 a penny, 2 a penny, hot cross buns, hot cross buns. If you have no daughters, give them to your sons. If you have no sons, then give them to your daughters. If you have them both, then give them plenty. 1 a penny, 2 a penny, hot cross buns, 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 hot cross buns. Hot cross buns, hot cross buns, hot cross buns, hot cross buns. 1 a penny, 2 a penny, hot cross buns, 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 hot cross buns. 1 a penny, 2 a penny, hot cross buns, hot cross buns. If you have no daughters, give them to your sons. If you have no sons, then give them to your daughters. If you have them both, then give them plenty. 1 a penny, 2 a penny, hot cross buns, 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 hot cross buns. ఎంకరేజ్మెంట్ ఉండగా గట్టిగా. నెక్స్ట్ నాగలక్ష్మి గ్రూప్, నాగలక్ష్మి గ్రూప్ ఫస్ట్ బి సెక్షన్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఇది ఫీలింగ్. నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు తినే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఇది ఫీలింగ్. సచిన్ బ్యాగే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు గిర్రా గిర్రా ముందే డార్లింగ్. రబ్బరు పువ్వు పెట్టిగా చూసి తన పక్కిదేనన్నా పూసేస్తాంది నారుడాలి. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ 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 వదిన డార్లింగ్ డార్లింగ్ బెగిరారు డార్లింగ్.
క్లాప్స్, ఎంకరేజ్మెంట్ ఉండాలండి. మీరు కొడతాను. మా పిల్లలు వస్తున్నారు, మరి ఆ భగవంతుడిని వరాలు అడగడానికి మరి చూడండి మరి ఎట్లా చేస్తారో వాళ్ళు, మీరే చూస్తారు. నవ్య ఎల్కేజీ మేడం త్వరగా. ఓకే, ఎంకరేజ్మెంట్. సాయి స్కూల్కి వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామస్తులకు, మరి ముఖ్యంగా ఈ గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి మన ముందు హనుమంతరావు గారికి,
శ్రీరామ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ గారు చందు మాస్టర్ గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి, మరియు ఈ స్కూలు ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి అరుణాదేవి మేడం గారికి, మరియు సింహరాయలు గారి మాస్టర్కి, మా గ్రామస్తులందరికీ, ఖాతాదారులకు, పిల్లలకు అందరికీ చైతన్య గ్రామీణ బ్యాంక్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు అటువంటి ఈ యొక్క వార్షికోత్సవానికి ఇంతమంది జనం రావడము నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ చిన్న పిల్లలు అనేటువంటి ఈ సాంస్కృతిక ప్రోగ్రాములు ఏర్పాటు చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకొస్తున్నటువంటి ఆ టీచర్ల యొక్క కృషికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దీనివల్ల రాబోయే రోజుల్లో స్టేజ్ ఫీరింగ్ ఇలాంటివన్నీ తొలగిపోతాయి. మరి టీచర్లకి నేను చేసే సూచన ఒకటి, పిల్లలు ఏ దాంట్లో నైపుణ్యం చూపుతారో, చదువు కావచ్చు, లేకపోతే వక్తృత్వ పోటీలు కావచ్చు, లేకపోతే క్రీడలు కావచ్చు, లేకపోతే డిబేట్ కాంపిటీషన్స్ కావచ్చు, వాళ్ళలో యొక్క నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ముఖ్యంగా గ్రామస్తులందరూ ఇలాంటి స్కూల్లో వాళ్ళ పిల్లలకి వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి, డబ్బుతో కూడినటువంటి ఖర్చు చేస్తూ వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆ పిల్లలందరూ రాబోయే భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని దీవిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓకే సార్, మీరు 2 నిమిషాలు చెప్పిన చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి 2 నిమిషాలు మాట్లాడతారు ప్లీజ్. అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సాయి ప్రసన్న స్కూల్లో పాఠశాల వార్షికోత్సవం అంటే గ్రామంలో పండుగ వాతావరణం ఉంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మిత్రులు, పెద్దలు, చైతన్య గృహగారు గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారు చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా నా ఆప్తమిత్రుడు, అన్ని కార్యక్రమాల్లో నాతో పాటు మరి ప్రజా జీవితంలో, ప్రజా పోరాటాల్లో ముందుండే చందు మాస్టర్కి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ గారికి, అదేవిధంగా సింహరాయల మాస్టర్ గారు సత్యమణి అరుణాదేవి గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులకి, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. చాలా స్కూల్ కార్యక్రమాల్లో, కాలేజీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అనుభవం ఉన్న నాకు ఇది వింత కాదు, కానీ ఇట్లాంటి ప్యూర్గా గ్రామీణ వాతావరణంలో ఒక మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ తీసుకుని చిన్నపిల్లలతో చేయడం అనేది మరి అభినందించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాల్ని మీరు వార్షికోత్సవం అప్పుడే కాదు, అవసరమైతే ప్రతి నెల చివరి వారంలో, ఆదివారం ఆ టైంలో పెట్టుకుంటే మీరు ఉదయం పూట 1 గంట మాకు టైం దొరికితే మేము కూడా వస్తాం, తప్పనిసరిగా ఎంకరేజ్ చేస్తాం. అదేవిధంగా మీకు విద్యా విధానానికి సంబంధించి ఏదో అవసరం వచ్చినా ఈ గ్రామ పంచాయతీ తరఫున చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మీకు విద్యుత్ సౌకర్యం కల్పించే దానిలో మాస్టర్ వచ్చి అడిగిన వెంటనే చేయటం జరిగింది. అదేవిధంగా మరి రోడ్డు ఓపెనింగ్ చేయాలంటే ఆ దాని నుంచి మీకు రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో మరి త్వరలో ఇక్కడ ఎస్టీ కాలనీలో కూడా సీసీ రోడ్డు అయిపోతా ఉన్నాం. రేపు 2-3 రోజుల్లో మొదలు పెడుతున్నాం. భవిష్యత్తులో మరి 1,26,00,000తోటి ఈరోజు మరి బ్రిడ్ కూడా పిలవటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారిలో, R&B మంత్రి వారిలో, ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా మంత్రివర్గ సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానమైనటువంటి రోడ్డు శివాలయం నుంచి మరి ఇక్కడ మీ స్కూల్ ఎదురు వరకు 7 మీటర్ల వెడల్పున సీసీ రోడ్డు వేయటం జరుగుతూ ఉంది. అది స్కూల్కి కూడా చాలా ఉపయోగం. నేను చాలా ప్రయత్నం చేశాను. 3 సంవత్సరాల ప్రయత్నం ఈరోజు నా జీవితంలో ఒక కళ సాకారం అయిందని చెప్పి ఈరోజు మీకు సగౌరవంగా చెప్తా ఉన్నాయి గ్రామం తరఫున. ఇక్కడ ఎక్కడ కూడా జిల్లాలో ఈ ఒక్క రోడ్డే శాంక్షన్ అయింది, దాన్ని కూడా బ్రిడ్ ఇవ్వటం జరిగింది.
ఇట్లాంటి అనేక కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్తా ఉన్నాం. స్కూల్ విషయంలో కూడా అన్ని రకాల మా తోడ్పాటు ఉంటుంది. తప్పనిసరిగా విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళ ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టవలసిందిగా మిమ్మల్ని అందరినీ అప్పీల్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు కూడా సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్మోహన్. ఓకే సార్, చక్కగా చెప్పారు. మీ సార్ కూడా ఒక 2 మాటలు త్వరగా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు సాయి ప్రసన్న స్కూలు వార్షికోత్సవ వేడుకలకు హాజరైనటువంటి మన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారైనటువంటి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మిత్రులు, మాకు మంచి ఆప్తుడైనటువంటి ఈ గ్రామ సర్పంచ్ గారు ముండరమంతరావు గారికి, అదేవిధంగా పాఠశాల యాజమాన్యం, అదేవిధంగా ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థి తల్లిదండ్రులకి, అందరూ హాజరైనటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరం గమనించాల్సినటువంటి ప్రధానమైన అంశం, ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం ఉపాధి చూపించకపోయినప్పటికీ కూడా తను ఉపాధి పొందుతూ ఈ గ్రామీణ ప్రాంతంలో 10 మందికి ఉపాధి కల్పిస్తూ, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ విద్య గడుపుతున్నటువంటి మన పాఠశాల యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకించి అభినందిస్తా ఉన్నాం. ఇది విద్యా సంస్థలు నడపడం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. అనేక ఆటుపోట్లు, సవాళ్లు ఉంటాయి. వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ దినదిన ప్రభుత్వమానం చెందుతున్నటువంటి ఈ విద్యా సంస్థ రానున్నటువంటి కాలంలో తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు మరింతగా అత్యున్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇదే సందర్భంగా విద్యార్థులు కూడా ముఖ్యమైనటువంటి అంశాలని కొన్ని నేర్చుకోవాలి. రానున్నటువంటి తరానికి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. కాబట్టి మనకు ముందున్నటువంటి సమాజం అనేక అంశాలను మనకి ఇచ్చింది. నీతి, నిజాయితీ, సత్ప్రవర్తన, మానవతా దృక్పథం, ఇవన్నీ కూడా మన సమాజంలో మనం నేర్చుకున్నాం. వీటన్నిటిని నేర్చుకొని రానున్నటువంటి కాలంలో మంచి క్రమశిక్షణ కలిగి మంచి విద్యార్థులుగా మీరందరూ కూడా తీర్చిదిద్దబడాలని, మీరు ఏదైతే ఎన్నుకున్నటువంటి రంగంలో అది మంచి నిష్ణాతులుగా తయారయ్యి మీరు కన్న తల్లిదండ్రులకి, అదేవిధంగా పాఠశాలకు కూడా పేరెన్నిక తెచ్చుకునే విధంగా, గర్వపడే విధంగా మీరు అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఒక ముఖ్యమైనటువంటి సూచన, మీరు విద్యార్థుల్ని బాలబాలికల్ని బడికి పంపించడంతో మా పని అయిపోయిందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే విద్యార్థికి సంబంధించి పరిపూర్ణమైనటువంటి సమాజంలో ఒక మంచి ఉన్నత స్థానానికి ఒక విద్యార్థి ఎదగాలి అంటే అది ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకమైంది. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పాత్రని చాలా తక్కువగా చూసుకొని చాలా మంది విద్యార్థులు బడికి వెళ్ళిన తర్వాత మాకు పని లేదు, చదువుతో వాళ్ళు బడికి మేము ఫీజులు కడుతున్నాం కాబట్టి వాళ్లే చెప్పాలి, కాకపోతే మాకు సంబంధం లేదనేటువంటి పరిస్థితుల్లో కొంతమంది తల్లిదండ్రులు ఉంటా ఉన్నారు. కానీ అది కాదు. ఇందాక మీ ముందు చిన్నారులు పాడబడారు, మీ ప్రేమ కోరే చిన్నారులు అని చెప్పేసి. ఎందుకు పాడారంటే వాస్తవంగా వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమ కరువవుతున్నటువంటి చిన్నారులు చాలా మంది ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు బిజీ లైఫ్ తోటి ఇవాళ సంస్కృతి కూడా చాలా అసభ్యకరంగా ఉన్నటువంటి పరిస్థితి. టీవీలో వస్తున్నటువంటి టీవీ సీరియల్స్ కి ఎడిట్ అయిపోయి మనం టీవీ చూస్తూ పిల్లలు టీవీ చూడొద్దని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి. అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రధానంగా బాలబాలికలు ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు పాఠశాలకు సంబంధించినటువంటి పాఠశాల ఏం జరిగింది, ఎట్లా ఉంది, ఏమిటి మీకు వచ్చింది అనేటువంటిది మీరు కూడా పర్యవేక్షణ చేయాలి. పర్యవేక్షణ చేయడంతో పాటు జరిగినటువంటి లోపాన్ని వెంటనే ఎత్తి చూపుతుంటూ దాన్ని సద్భావంగా మనం కూడా అటు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం అయితే ఆ విద్యార్థి పరిపూర్ణంగా అభివృద్ధి చెందుతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రకంగా రానున్నటువంటి కాలంలో ఈ దేశం గర్వించదగినటువంటి భావి భారత పౌరులుగా అనేక రంగాల్లో అత్యున్నత రంగాల్లో విద్యార్థులు ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. ఓకే సార్, వెరీ థ్యాంక్ యూ. ఇప్పుడే వచ్చినటువంటి ముఖ్య అతిథి డాక్టర్ మక్కిన అచ్చయ్య గారు కూడా ప్రగతి విద్యా సంస్థల డైరెక్ట్ చైర్మన్ సత్యనపల్లి, వీరు కూడా స్టేజ్ని అలంకరించిందిగా మరీ కోరుచున్నాం. మక్కిన అచ్చయ్య గారు ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ సత్యనపల్లి, సార్కి సౌజన్య మేడం, నర్సరీ మేడం బొకే ఇచ్చి డాక్టర్ మక్కిన అచ్చయ్య గారు ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ సత్యనపల్లి.
ఇచ్చేసినటువంటి గౌరవనీయ సర్పంచ్ గారికి, అలానే గౌరవనీయులైన సిజిజిబి మేనేజర్ గారికి, మళ్ళా మన చందు మాస్టర్ గారికి, అలానే వేదికని ఇప్పుడే అలంకరించినటువంటి చైతన్య వాళ్ళు డైరెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి మతుకుమల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు, పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. నేను చెప్పేది ఒకటే అండి, పిల్లలకి కష్టపడండి, ఫలితాలు సాధించండి. ఆ కష్టం కూడా ఇష్టపడి కష్టపడాలి. అందుకనే ఇందా చందు సార్ చెప్పినట్లు మన సమాజంలో నైతిక విలువలు అనేవి తగ్గిపోయినాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న నైతిక విలువలు ఈరోజు మనం తగ్గిపోయాయి. అందుకని ఇందాక పాట ఉంది చందు గారు చెప్పినట్టు, మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఎదలాడే చంటి పాపలం. అంటే పిల్లలకి ప్రేమ కరువు అవుతుంది. ఇక్కడ పిల్లలకి ప్రేమ కరువు అవుతుంది, ఆప్యాయత కరువు అవుతుంది. అప్పుడు ఆ ఎఫెక్ట్ సమాజం మీద పడుతుంది. ఆ పిల్లల్లో ఉన్నటువంటి ప్రేమ తగ్గినప్పుడు వాళ్ళు ఇతర మార్గాలకి ఇతర వేసుకు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు సమాజం పాడవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పిల్లలకి ప్రేమను పంచండి, మానవత విలువలు బోధించండి. అట్ ద సేమ్ టైం మంచి చదువును కూడా వచ్చేలాగా మీరు చూడాలి. ఫస్ట్గా తల్లిదండ్రుల బాధ్యత అది. అలానే క్యారెక్టర్ విషయంలో కూడా, క్యారెక్టరు చదువు అనేది 2 పట్టాల్లాగా ఉంటాయి. ఆ 2 పట్టాల మీద రైలు అనేది సాఫీగా గుంటూరు చేరాలి. ఎక్కడైతే క్యారెక్టర్ తగ్గినా, ఎక్కడైతే మన యొక్క చదువు తగ్గినా ఆ బండి అనేది గుంటూరు మాత్రం చేరదు, ఎక్కడో డ్రాప్ అవుతుంది. అంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. లైఫ్ స్పాయిల్ అయితే సమాజం మీద పడుతుంది ఆ దుష్ప్రేమను. సో ప్రతి ఒక్కరు కూడా అలాంటి మానవతా విలువలను పెంపొందించండి. మీ పిల్లలకి మంచి చదువు చెప్పేలాగా అందరినీ ఆశీర్వదించి పంపించండి. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సాయి ప్రసన్న స్కూల్ యాజమాన్యానికి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు మళ్ళీ సాంగ్స్లోకి వచ్చేద్దాం. అవలింపా
అమ్మా. మరి పైన గట్టిగా చెప్పండి. Open Gangnam Style. Gangnam Style. 낮에는 따사로운 인간적인 여자, 커피 한 잔에 여유 아는 품격 있는 여자, 밤이 오면 심장이 뜨거워지는 여자, 그런 반전 있는 여자 선호해. 낮에는 너만큼 따사로운 그 선호해. 커피 식기도 전에 원샷 때리는 선호해. 밤이 오면 심장이 터져버리는 선호해. 그런 선호해. 아름다워 사랑스러워 그래 너 바로 너 아름다워 사랑스러워 오빤 강남 스타일. 강남 스타일. 오빤 강남 스타일. 강남 스타일. 오빤 강남 스타일. Sexy lady. 오빤 강남 스타일. Sexy lady. 평소해 보이지만 볼 땐 보는 여자, 이때다 싶으면 묶었던 머리 푸는 여자, 가볍지만 웬만한 노출보다 야한 여자, 그런 감각적인 여자 나는 선호해. 점잖아 보이지만 놀 땐 노는 선호해. 내가 되면 완전 미쳐버리는 선호해. 근육보다 사상이 울퉁불퉁한 선호해. 그런 선호해. 아름다워 사랑스러워 그래 너 바로 너 아름다워 사랑스러워 그래 너 오빤 강남 스타일. 강남 스타일. 오빤 강남 스타일. 강남 스타일. 오빤 강남 스타일. Sexy lady. 오빤 강남 스타일. Sexy lady. 위는 너, 그 위에 나는 너. 내가 나는 뭘 좀 아는 너. 위는 너, 그 위에 나는 너. 내가 나는 뭘 좀 아는 너. What I'm saying. 오빤 강남 스타일. Sexy lady. 오빤 강남 스타일. Sexy lady. 오빤 강남 스타일. క్లాప్స్ అండి. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయినా చక్క బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ కోసం అందం చందం అన్ని నా చుట్టాలు, చెంగుమంటూ నా వెంటరిగా రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు, మాసుడం సూచేసేద్దాం రావే రావే రత్తాలు. ఆరుదం చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు. రత్తాలు రత్తాలు ఓ సుసి రత్తాలు, నిన్ను చూస్తే నడవడమంటే నా చక్క పత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సుసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కిస్తుంది మనసే రైలు పట్టాలు.
ముత్యాలు పట్లాలు కడితే కోట్ల కొద్ది పేరాను నీ చేతులే మెన్నట్లు నీ వేళ్ళు వీణనట్లు నువ్వు తాకుతుంటే రక్తమంతా రాదాలు నేను చూస్తే గల్ గల్ మంటాయి నా చిట్టి పట్టీలు రత్తాలు రత్తాలు సోసి రత్తాలు నేను చూస్తే నిలబడనంటాయి నా గల్లో ఏ కోణం చూపిని గ్రేసు మై డియర్ బాసు మాసు ప్లస్